హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈ రోజు నుంచి మనం పంచతంత్రం కథల సిరీస్ స్టార్ట్ చేద్దాం. పూర్వం దక్షిణ భారతదేశంలో మహిళా రోష్యం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని అమరేంద్ర వైభవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతన్ని ప్రజలందరూ అమరశక్తి అమరశక్తి అని కీర్తిస్తూ ఉండేవారు. ఆ మహారాజుకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. రాజు ఎంత తెలివిగలవాడో ఈ కొడుకులు ముగ్గురు అంత మూర్ఖులు. ఎప్పుడు వారికి చదువు అబ్బలేదు, ఏమీ అబ్బలేదు. వారి తెలివి చాలా తక్కువగా ఉండేదన్నమాట. వారి మూర్ఖత్వాన్ని చూసి రాజు ఎప్పుడు తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఇదే చింతతో ఒకనాడు మంత్రులను దగ్గరికి పిలిచాడు. నా తెలివి మాలిన కుమారుల పాడు ప్రవర్తన గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు చదువు సంధ్యలు లేకుండా చవటలయ్యి అందరిలో నా పరువు తీస్తున్నారు. వీరు నవ్వుల పాలవుతున్నారు. అసలు కొడుకులు లేకపోయినా దిగులు కొంచెమే ఉండేది. ఉన్న కొడుకులు చనిపోయినా కూడా కొంచెమే ఉండేది. కానీ ఈ ముగ్గురు కొడుకులు మూర్ఖులై కొంపలో ఉంటే నాకు కడదాకా దిగాలుగానే ఉంటుంది. కాబట్టి వీరికి కాస్త తెలివి ఏ విధంగా కలుగుతుంది? దీనికి మీరు ఏదైనా ఉపాయం చెప్పగలరా? నాకు ఒక దారి తెలియచేసి దయచేసి నన్ను ఈ కలత నుంచి బయటపడేయండి. లేకపోతే నేను రాజ్యపాలన మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నాను అని అన్నాడు. ఆ వెంటనే మన రాజ్యంలో 500 మంది ఉపాధ్యాయులున్నారు. వారికి జీతంగా ఎన్నో మాన్యాల మీద నుంచి వచ్చే పంటను ఇస్తున్నాం. నా కుమారులకి ఈ 500 మంది పండితుల్లో కాస్త శాస్త్రసిద్ధి చేకూర్చేవారెవరైనా ఉంటే నా చెవిన పడివేయండి అని మంత్రులను అభ్యర్థించాడు. రాజు మాటలను వారందరూ విన్నారు. నెమ్మదిగా తమ అభిప్రాయాలను చెప్పడం ప్రారంభించారు. ప్రభు, దేవశాస్త్రాలు చదవడం అంటే సామాన్యం అనుకున్నారా? అది చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా అని ఒక మంత్రి అన్నాడు. ఇంకో మంత్రి లేచి, పట్టి సాధించిన వ్యాకరణాన్నే అభ్యసించాలంటే 12 ఏళ్లు పడుతుంది. ఇంకా మిగతా శాస్త్రాల సంగతేంటి అన్నాడు. మరొక మంత్రి లేచి, ధర్మార్థ కామశాస్త్రాల్లోని మర్మం తెలియడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అని అన్నాడు. అప్పుడు అందరికంటే తెలివైన వాడైన పెద్ద మంత్రి లేచి రాజుతో ఇలా అన్నాడు. ఇలా ఒక్కొక్క శాస్త్రానికి ఇంత కాలాన్ని ఇప్పించి చదివించడం అంటే మాటలు కాదు. విద్య అనేది అంతులేనిది. అందుబాటులో ఉన్న విద్య మొత్తాన్ని అభ్యసించడం ఎవ్వడి వల్ల కాదు. కాబట్టి మనకి ఏది అవసరమవుతుందో అది మాత్రమే నేర్చుకోవాలి. అంతేకాకుండా సంగ్రహ శాస్త్రాలన్నిటినీ ఒకే చోట చేర్చిన ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని ఒక గురువు నేర్పిస్తూ ఉంటాడు. ఆ గురువు అఖిల శాస్త్రములు చదివినవాడు, నిఖిల విద్యార్థులను ఎగడొందువాడు. ఆయన పేరు విష్ణు శర్మ. ఆయన్ని పిలిపించి మాట్లాడితే మన యువరాజులకు కాస్త తెలివి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. మంత్రి మాటలు రాజుకు కూడా సబబుగానే తోచాయి. వెనువెంటనే ఆ పండితుణ్ణి వెంటనే పిలిపించండి అని రాజు పెద్ద మంత్రికి ఆజ్ఞ వేశాడు. మంత్రి ఆజ్ఞ అందుకున్న వెంటనే విష్ణుశర్మకు వేగుల ద్వారా కబురు చేశాడు. కబురు అందుకున్న విష్ణుశర్మ వెంటనే ఆస్థానంలో వాలిపోయాడు. తన కొడుకుల ముగ్గురు గురించి విష్ణుశర్మకు పూసగుచ్చినట్లు వివరించాడు రాజు. విష్ణుశర్మ గారు, మా కుమారులకి దయచేసి సరి అయిన నీతి శాస్త్రాన్ని చదివించండి. మీరు గాని నా కుమారుల్ని జ్ఞానులుగా తయారు చేస్తే మీరు 100 మాన్యాల భూమిని అడిగినా ఏమాత్రం వెనకాడకుండా ఇచ్చేస్తున్నాను. ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు రాజు. విష్ణుశర్మ కాసేపు ఆలోచించి ఈ విధంగా అన్నాడు. మహారాజా, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, దాన్ని జాగ్రత్తగా వినండి. నేను మాన్యాల కొరకు విద్యను అమ్ముకోను. కానీ మీ కొడుకులని ఎలాగైనా గొప్పవారిగా చేస్తాను. నాకు మీ మంత్రులందరూ చెప్పినట్టు సంవత్సరాల సమయం అవసరం లేదు. కేవలం 6 మాసాల వ్యవధి మాత్రమే ఇవ్వండి. నేను మాన్యాలు మాత్రమే కాదు, పూరి సంభావనలు కూడా కోరను. నాకిప్పటికే 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకా ఈ మాన్యాలు డబ్బులతో నేనేం చేసుకునేది? కేవలం నాకు 6 మాసాల సమయం మాత్రమే ఇవ్వండి. మన నీతిని మొత్తం
నీ పుత్రులకు విద్యగా నేర్పుతాను. ఒకవేళ అలా చేయలేకపోతే నా పేరు మార్చుకుంటాను అని విష్ణు శర్మ చెప్పాడు. విష్ణు శర్మ ప్రతిజ్ఞ వినేసరికి మహారాజుకి ఎల్లలు లేనంత సంతోషం పుట్టుకు వచ్చింది. ఆ యువరాజులకు విష్ణు శర్మ నేర్పించిన జ్ఞానమే పంచతంత్ర కథలు. అన్ని శాస్త్రములను పంచతంత్రంలో కథల రూపంగానే చిన్నవారికి నేర్పాడు విష్ణు శర్మ. ఈ పంచతంత్రాన్ని చదివితే లోకాన్ని చదివినట్లే. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విష్ణు శర్మ సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద విద్య నేర్చుకోదలిచిన విద్యార్థులందరికీ పాఠ్య గ్రంథంగా ఈ పుస్తకం ఉపయోగపడింది. 5 భాగాలుగా విభజించిన ఈ పుస్తకంలో ఎటువంటి పాఠాలు ఉండవు. కేవలం చిన్న చిన్న కథలు మాత్రమే ఉంటాయి. మనిషి జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో ఆసక్తికరమైన కథనంతో విష్ణు శర్మ బోధించాడు. మొయిన్ సిద్దికి అనే రచయిత కూడా తన కార్పొరేట్ సోల్ పుస్తకంలో విష్ణు శర్మ ఆర్య చాణక్యుడు ఒక్కడే అని రాయడం విశేషం. ఈ పంచతంత్రంలో ప్రధానంగా 5 భాగాలు ఉంటాయి. వాటిలో మొదటిది మిత్రభేదం, అంటే మిత్రులను విడదీయడం అన్నమాట. ఇందులో 22 కథలు ఉంటాయి. రెండో భాగం వచ్చేసి మిత్ర లాభం, అంటే మిత్రులను సంపాదించడం. ఇందులో 6 కథలు ఉంటాయి. మూడో భాగం వచ్చేసి కాకోలూకీయం, అంటే కాకులు, గుడ్లగూబలు వాటి జీవితాల నుంచి మనుషులు ఏం నేర్చుకోవచ్చు అనే దాని మీద ఉంటదన్నమాట. ఇందులో 16 కథలు ఉంటాయి. నాలుగోది వచ్చేసి లుబ్ధనాశం, అంటే సంపదలను కోల్పోవడం. సంపదలను కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే, ఎలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే సంపదలను కోల్పోతాం అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఇందులో 11 కథలు ఉంటాయి. చివరిది వచ్చేసి అపరీక్షిత కారకం, అంటే బుద్ధిహీనంగా తీసుకునే చర్యలు మన మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి అనేది. ఇందులో మొత్తం 14 కథలు ఉంటాయి. వీటిలో మొదటి 4 భాగాల్లో జంతువులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. 5వ దాంట్లో మాత్రం మనుషులు ప్రధాన పాత్రలుగా ఉంటారు. పంచతంత్రం అనేది ఒక అద్భుతమైన కల్పిత కథల సంకలనం. వీటిలో ఎక్కువ కథల్లో జంతువుల పాత్రలు ఎక్కువ. ఆయా జంతువుల ప్రవర్తనలు మనకు తెలిసినవే. ఇది 3 అవివేకులైన రాజకుమారులకు నీతి బోధిస్తుంది. దీనిపై పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఈ పంచతంత్రంలోని పలు కథలు బౌద్ధ జాతిక కథల్లో కొన్ని కథలతో సారూప్యతను కలిగి ఉన్నాయి. దీన్ని సుమారు క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో చారిత్రాత్మక బుద్ధుడు మరణించడానికి ముందు సూచించినట్లు పేర్కొంటారు. కానీ ఈ కథలను బౌద్ధులు రచించలేదని తరువాత కాలంలో స్పష్టమైంది. విష్ణు శర్మ తన కథలను జాతక కథల నుంచి కానీ మహాభారతం నుంచి కానీ సేకరించాడో లేదో, పురాతన భారతదేశంలోని మౌఖిక సాహిత్యంలోని సాధారణ కథల సంహితాన్ని చెబుతున్నాడో స్పష్టంగా తెలియలేదు. పలువురు విద్వాంసులు వీటిని ప్రారంభ జానపద సంప్రదాయాల ఆధారంగా రచించినట్లు విశ్వసిస్తారు. ఏది ఏమైనా కానీ ఈ కథలు తెలుసుకొని అందులో ఉన్న సారాన్ని గ్రహించడమే మన ప్రధాన లక్ష్యం. కాబట్టి నెక్స్ట్ పార్ట్ నుంచి ఇంకా కంప్లీట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పంచతంత్రం ఇంట్రొడక్షన్, దాని గురించిన ఈ విషయాలు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.